బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో బకాయి పడిపోయిన బకాయిలనైతే చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఆర్థిక శాఖ 1000 కోట్ల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక జీపీఎఫ్ కి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకైతే బకాయిలు చెల్లించడానికి శ్రీకారం చుట్టింది. ఇక తెలంగాణలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టుగానే తెలుస్తోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ బకాయిలకు మోక్షం కల్పించింది. ఏకంగా 1000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్ బకాయిలను తాజాగా పూర్తిగా రిలీజ్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారికి ఇచ్చే డబ్బులు కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమ బకాయిలను విడుదల చేయాలి అంటూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇప్పటికే ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పేరుకుపోయిన జీపీఎఫ్ బకాయిలను మొత్తం క్లియర్ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్థిక శాఖ 1000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న అన్ని బకాయిలను ఒకేసారి రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో పదవి విరమణ చేసిన వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.